నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రెండు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ ఎన్కౌంటర్స్ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అట్టుడికిపోతున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నక్సల్స్ పై చేసిన కామెంట్స్ సెన్సేషన్ ను క్రియేట్ చేస్తున్నాయి. నక్సల్స్ అడవుల్లో చస్తుంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారంటూ మాట్లాడిన డైలాగ్స్ ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయాలను ఈ వీడియోలో చూద్దాం. దళిత, గిరిజన, ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారిని రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అమాయక నక్సలైట్లు అడవుల్లో ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరోవైపు ఈ అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్ కమిషన్ పదవులలో కొనసాగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదే పదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు ఆయన. నక్సలిజం, అర్బన్ నక్సలైట్లపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. అర్బన్ నక్సల్స్ కు వారి గుండెకోత తెలియదా అంటూ ధ్వజమెత్తారు. మావోయిజంపై బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తూ అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి బీజేపీ వ్యతిరేకమని, తుపాకీ ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని ఆయన అన్నారు. ప్రజలు దాన్ని హర్షించబోరని తాము మొదటి నుంచి చెబుతూనే వస్తున్నామని అన్నారు. నేడు అదే నిజమైందని అన్నారు. 10 రోజులు తుపాకీ పట్టుకొని జంగాలు తిరిగితే ఈ అర్బన్ నక్సల్స్ తెస్తుంది. పాప వాళ్ళేమో చచ్చిపోతున్నాడా. ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల గురించి మాట్లాడాను. లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అంటే వాళ్ళు బయటకు వచ్చినాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది. కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళేమో త్యాగం చేయాలి, వాళ్ళు తిండి తిప్పలున్నది. వీళ్ళు చేస్తారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఏమనంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రాలు కూర్చొని మీటింగ్లు పెడతారు, ఇందిరా చౌక్ దగ్గర 10 మందితో ధర్నా చేస్తారు, గొంగర కూడా ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు, ఏసీ రూమ్ లో కూర్చుంటారు. మీకు ఏమాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో, ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి. ఫస్ట్ మావోయిస్టుల పేర్లతో అమాయకులను బలి తీసుకుంటున్నారని, అమాయక పిల్లలను రెచ్చగొట్టి వారి ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సలిజమేనని ఆయన నొక్కి చెప్పారు. ఇక చనిపోయిన కుటుంబాలకు ఈ అర్బన్ నక్సల్స్ ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు గుండె ఎంత శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త ఎంత దుఃఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్ కు తెలియదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అర్బన్ నక్సలైట్ల విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. నక్సలైట్ల మృతికి అర్బన్ నక్సల్స్ బాధ్యత వహించాలన్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ అమాయక మావోయిస్టుల చావుకు మీరే బాధ్యత వహించాలి అని ఆయన అన్నారు. ఇక పౌర హక్కుల సంఘం నాయకులతో సహా ఈ అర్బన్ నక్సల్స్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా? మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు? మీరు 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు? మీరు భూములు ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఏమిచ్చిండు? రైతులకు రైతు భరోసా ఇచ్చిండా? రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిండా? మరి ఎందుకు మీరు భాగస్వామ్యమయ్యారు? నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు? కమిటీలో ఎందుకుంటున్నారు? మీకు ఏమి నచ్చింది? మీకు దానిలో నచ్చింది ఏంది? మీకు కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది? ఎందుకు భాగస్వామ్యం? మీరు భాగస్వామ్యం అవుతారు, జల్సాలు చేస్తారు, పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు, పైరవులు చేస్తారు, పోస్టులు పొందుతారు. కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పట్టుకుంటే ఆనందం ఉండదు, ఎప్పుడు టెన్షన్ లైఫ్ వాళ్ళది, తిండి ఉండదు, వాళ్ళకు కుటుంబానికి దూరమేరు, బతుకుతామా చస్తామా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి, ఆందోళనకర పరిస్థితి ఇవాళ జంగల్లో తుపాకీ పట్టేటువంటి మావోయిస్టులది. ఇప్పుడు పట్టేదెవరు? పేద ప్రజలు, మైనర్ అమ్మాయిలు,
అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి అర్బన్ లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది? ఏం సిద్ధాంతం మీది? ఎవరికి కాల్చుకుంటున్నారు మీరు? పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలనేది మీ సిద్ధాంతం అయినప్పుడు, అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో కమిషన్ పోస్టుల్లో ఎలా భాగస్వాములయ్యారు అంటూ ఆయన నిలదీశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ, వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తానన్న హామీ, ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలు ఇచ్చారా అంటూ ఆయన నిలదీశారు. అందుకే అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని, తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు బండి.